పలు అభివృద్ధి కార్యక్రమాలకు విశాఖ ఎంపీ భరత్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శంకుస్థాపన చేశారు. 90 లక్షల నాబార్డ్ నిధులతో శివరామరాజుపేట తార్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే రంగరాయపురంలో అంగన్వాడీ భవనం, ఎస్కోటలో ఎంఈఓ ఆఫీస్ భవనానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలలో జిల్లాలో 5 ఏళ్లుగా అభివృద్ధి పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించామని ఎంపీ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుంప కృష్ణ, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం రావడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు ఒకటి చెప్పాలి మీకు, రంగరాయపురంలో అంగన్వాడీ సెంటర్ అది 5 ఏళ్ల నుంచి అవ్వకుండా అట్లా ఉంది. చాలా బాధాకరం. ఎందుకంటే ఆ పంచాయతీలో మెజారిటీ మాకు వస్తుంది. ఎప్పటి నుంచో ఎన్నో ఎలక్షన్స్ నుంచి మాకు వస్తుంది. ఎప్పుడైనా సరే మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏమంటామంటే, రాజకీయము ఎలక్షన్స్ అప్పుడు అందరూ చేస్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. కానీ గత ప్రభుత్వం క్రూరత్వం ఏంటి అంటే, ఆ గ్రామం మాకు ఓటే లేదు కాబట్టి ప్రారంభించిన అంగన్వాడీని కూడా మేము పూర్తి చేయము. చాలా దురదృష్టం. ఇంకో గ్రామంలో కూడా ఇప్పుడు నాకు చూపించారు, జస్ట్ స్తంభాలు వేసి వదిలేశారు. అది కూడా ఇప్పుడు అంగన్వాడీ పూర్తి చేయమని అడిగారు. మేము ఇవాళ కూటమి ప్రభుత్వం అట్లా ప్రజలకి మేము విడదీసి ఈ గ్రామంలో మేము ఏమీ చేయము, మీరు మాకు ఓటే లేదు అనేది కరెక్ట్ కాదు. కొన్ని గ్రామాల్లో మాకు ఓటు పోయిన గ్రామాల్లో కూడా మేము అక్కడ పనిచేసి ప్రజలు మనసులను గెలిచి మెజారిటీ తెచ్చుకున్నాం. ఈసారి పాలకులు అంటే అట్లా ఉండాలి. సో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఈ స్థానంలో ఇవాళ సోషల్ వెల్ఫేర్, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ 3 కోట్లతో ఇక్కడ పూర్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి సహకారంతో, మన ఎంపీ గారైన శ్రీ భరత్ బాబు గారి సహకారంతో ఇవాళ సుమారు 6 కోట్ల రూపాయలకి వివిధ నిధులు సంబంధిత శాఖలకు సంబంధించి ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం అనేది చేసుకోవడం, వారి చేతుల మీదుగా చేసుకోవడం, కూటమి ప్రజాప్రతినిధులు అందరూ హాజరవడం, మరి ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మీడియా సోదరులకి, కూటమి ప్రజాప్రతినిధులకి, శ్రీ భరత్ బాబు గారికి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా, మా సోదరుడు కృష్ణ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఇవాళ ఎన్నో ఏళ్ల కళ మన ఎస్కోట్లో నేను 3వసారి శాసనసభ్యురాలుగా కూడా రావడం జరిగింది. ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికారంలో ఉండి శాంక్షన్తో మరి ప్రతిపాదనలు వచ్చిన గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా కూడా ఈ గర్ల్స్ హాస్టల్ అనేది నిలుపుదల అయిపోయింది. ఇవాళ పెద్ద మనసుతో ఈ సంబంధిత శాఖ మార్చులైన మరి వారి సహకారం, కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇవాళ 3 కోట్ల రూపాయలు ఈ గర్ల్స్ హాస్టల్కి అనేది బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది.